నెల్లూరు జిల్లా దగదర్తిలో స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడును తలుచుకుని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర భావోద్వేగానికి గురయ్యారు. దగదర్తిలో మాలేపాటి సుబ్బానాయుడు 61వ జయంతి జరిగింది. ఈ సందర్భంగా మాలేపాటి చిత్రపటానికి మాలేపాటి కుటుంబ సభ్యులు పలువురు టీడీపీ నేతలతో కలిసి నివాళులర్పించారు. మాలేపాటి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ మాలేపాటి సుబ్బానాయుడుతో 35 స్నేహాన్ని, వారి కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. పార్టీకి ఎన్నుదన్నగా నిలిచిన సుబ్బానాయుడు భానుచందర్లను కోల్పోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. వారి కుటుంబానికి టీడీపీ తాను ఎప్పుడు అండగా ఉంటామని ఆయన తెలిపారు. వర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో పార్టీకి ఎంతో సేవలు అందించి ఊహించినటువంటి విధంగా సుబ్బానాయుడు గారు మనందరినీ వదిలి వెళ్ళారు. ఈరోజు వారి 61వ జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వైద్య సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఎప్పటి నుంచో స్వర్గీయ రామానాయుడు గారు హయాం నుంచి ఈ మండలంలో ప్రజల కోసం నిరంతరం ఆ కుటుంబం, రామానాయుడు గారు, రవీంద్ర నాయుడు గారు, సుధాకర్ నాయుడు గారు, సుబ్బానాయుడు గారు, వారి కుటుంబంలో ఉన్న మహిళలు కూడా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కోసం, ఈ మండల ప్రజల కోసం ఎప్పుడు ఏ అవసరం ఉందని వచ్చినా, ఎప్పుడు ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా సేవలు అందిస్తూ వచ్చారు 44 సంవత్సరాలుగా. ఈ కుటుంబంలో సుబ్బానాయుడు తర్వాత భాను అందరికీ తల్లో నాలుకలా యువ నాయకుడిగా ప్రతి ఒక్కరూ భాను బాగుంటుంది, భాను అందరితో బాగా మాట్లాడుతున్నాడు, ఎవరు వెళ్ళినా ఎంతో వినయంగా మా అందరికీ సమాధానం చెప్పి పంపిస్తున్నాడయ్యా, మళ్ళీ 3వ తరం కూడా అందుబాటులోకి వచ్చిందని ఎవరైనా మండలంలో గ్రామస్తులు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు. అధికారం ఉందా లేదా అనేటువంటిది సంబంధం లేకుండా మా వంతు మేము సేవ చేయాలనేటువంటి ఆలోచనతో వారి కార్యక్రమాలు శ్రీకారం. ఎందుకంటే రాజకీయాల్లో మారిపోయినాయి. గతం వేరు, మీ తాత హయాం వేరు, మీ చిన్నాయన మీ నాన్నల హయాం వేరు. రాజకీయాల్లో ప్రస్తుతం మీరు ఎంచుకున్నటువంటి మార్గం సేవ చేయాలనేటువంటిది ఒక మంచి ఆలోచనతో మీరు తీసుకున్న నిర్ణయానికి తప్పకుండా ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, సమస్యలు అనేటువంటిది తాత్కాలికం. సుబ్బానాయుడు గారిని ఆ ఉద్రేకం దీంతోనే కోల్పోయారు. సమస్యలు వచ్చినా ప్రతిదానికి తీవ్రమైన ఆలోచనలు, ఆవేశం, ఇటుకు లోను కాకుండా ఈ ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొని సమయస్ఫూర్తితో ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ, ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా అండగా ఉండాలని, అందరూ ఆ కుటుంబాన్ని ఎవరం కూడా ఆ లోటుని పూడ్చలేం, తీర్చలేం. కానీ ఒక నైతిక బాధ్యత, మా అందరి బాధ్యత ఆ కుటుంబానికి అండగా ఉండడం. పార్టీకి వారు చేసినటువంటి సేవలు ఎప్పటికీ మరవలేనివి. ఈరోజు సుబ్బానాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్థోపెడిక్స్ డాక్టర్ పెంచలే గారు కాదు, రోజుల బిడ్డను కూడా కాపాడి వారికి ప్రసవం నుంచి ఆ బిడ్డకి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వైద్యం చేసే విభాగం, నియోనటాలజీ విభాగం వారు వచ్చారు. వైష్ణవి గారు న్యూరాలజీ. ఎవరు కూడా సుబ్బానాయుడికి బ్రెయిన్ స్ట్రోక్ వసతి, బ్రెయిన్ స్ట్రోక్తో సుబ్బానాయుడిని కోల్పోతాం. ఆ టెన్షన్లు, ఒత్తిళ్ళు, అనేక సమస్యలతో సుబ్బానాయుడిని కోల్పోయాం. అదేవిధంగా భాను అసలు ఎవరూ కలలో కూడా అనుకోలేదు లాంటి సోదరుడిని కోల్పోతామని. అందుకే ఈరోజు ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, నియోనాటాలజీ ఇంకా వైద్య సేవలు అందించాలని ఆ కుటుంబం నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున వారందరిని కూడా అభినందిస్తూ, దాదాపు 35 సంవత్సరాలు కలిసి పనిచేశాం. రామన్న ఉన్నా లేక ఇంకున్నా కూడా ఈ కుటుంబంలో రామానాయుడు గారి తర్వాత నాతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తి సుబ్బానాయుడు. ఆప్త మిత్రుల్ని కోల్పోయాం. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఎల్లవేళలా భగవంతుని యొక్క కృప ఉండాలని, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులు, అండదండలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, మరిన్ని సేవలు ఇప్పుడే చెప్పారు.
వైద్య సేవలు, విద్య, వైద్యం మీద పనిచేయాలనుకుంటున్నాం. ఎంతో మాకు అండదండలు అందించినటువంటి మండలంలో విద్య కోసం, వైద్యం కోసం మా కుటుంబంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని పేద కుటుంబాలకి సేవలు అందించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నామని మహానాడు కార్యక్రమాలు ఇతర ఇవి ఉన్నా కూడా వచ్చి మా మిత్రుడిని మరొకసారి స్మరించుకొని వెళ్ళాలని చెప్పి అందరం కూడా ఇచ్చేసాం. మరొకసారి భానుకి, సుబ్బానాయుడు గారికి, అందరూ ఆ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.